గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 10am న్యూస్. నేను రాధిక. రైట్, హైదరాబాద్ అంతా కూడా జల దిగ్బంధంలో ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 నుంచి 13 అడుగుల మేర ఉప్పొంగి ప్రవహిస్తోంది మూసీ నది. 4 దశాబ్దాల్లో ఈ స్థాయిలో మూసీకి వరద రావడం ఇదే తొలిసారని పలువురు చెప్తున్నారు. చాదర్ఘాట్ బ్రిడ్జ్ వద్ద సుమారు 10 అడుగుల మేర ఉధృతంగా మూసీ నది ప్రవహిస్తోంది. దీంతో వంతెనపై రాకపోకలు అధికారులు నిలిపివేశారు. ఎంజీబీఎస్ లోకి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు బంద్ అయిపోయాయి. బస్టాండ్లోకి వరద నీరు చేరిన సమయంలో దాదాపు 4,000 మంది ప్రయాణికులు పైగానే ఉన్నారు. వెంటనే ఎంజీబీఎస్ బస్టాండ్లో చిక్కుకున్న వారిని స్పెషల్ ఆపరేషన్ ద్వారా బయటికి పంపారు. రోప్ సహాయంతో బస్టాండ్లోని వరద నీటి నుంచి ప్రయాణికులను సేఫ్గా తరలించారు. పురాణాపూల్ ప్రాంతాన్ని వరద చుట్టుముట్టింది. ముసారాంబాగ్ వంతెనపై కూడా వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు మూసీ ఉగ్రరూపం స్థానికంగా నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న దానిపైన ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ల మీద నుంచి కూడా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ట్రాఫిక్ సిబ్బంది మంచిరేవుల నుంచి నార్సింగి వైపు, నార్సింగి నుంచి మంచిరేవుల వైపు సర్వీస్ రోడ్లని మూసివేసింది. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఎవరిని వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. అధికారులు మూసీ పరివాహక ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు. చాదర్ఘాట్, పాత బస్తీ లాంటి ప్రాంతాల్లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మూసీ పరివాహక ప్రాంతాల వెంబడి ఉన్న ప్రజలను కూడా ఇప్పటికే ఖాళీ చేస్తున్నారు. మూసీ నాలా లాంటి ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజల కోసం పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయించారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రైట్ సుజాత, మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఎంజీబీఎస్ నీట మునిగింది. ప్రయాణికులందరినీ కూడా సేఫ్గానే రక్షించారు. సో రైట్ నౌ పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే బస్సులు కూడా ఖాళీ చేయించారు కాబట్టి ఎటువంటి ఆల్టర్నేట్ రూట్స్ చూపిస్తున్నారు? సిబ్బంది సేవలు అక్కడ ఏ విధంగా ఉన్నాయి? ఎంజీబీఎస్ వద్ద వరద ఉధృత పెరుగుతూనే ఉంది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతము ఇక్కడ వెళ్ళేటువంటి బస్సెస్ ఆల్టర్నేటివ్ రూట్స్ చూపించడం వల్ల ప్రయాణికులు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావడం లేదు. ఒకవైపు జేబీఎస్ బస్టాండ్లోకి అనుమతి లేదు, మరోవైపు ఇక్కడ బస్సెస్ అనేవి వెళ్ళడం లేదు అని చెప్పేసి వాళ్ళు ఈ వరద నీటిలోనూ చిక్కుకుపోయి వెళ్ళలేకపోతున్నారు. మరోవైపు పోలీసులు, అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరు ఏ మార్గాల ద్వారా వెళ్ళాలి అని ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించి పూర్తిగా ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ బస్సెస్లు వెళ్తాయో అనేది కూడా పూర్తి స్థాయిలో వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఆయా ప్రాంతాల నుంచి వీళ్ళు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ప్రధానంగా మూసీ నది భారీగా ప్రవహించడం వల్ల ఎంజీబీఎస్ ప్రాంగణంలో వరద నీరు రాత్రి నుంచి ఇదే విధంగా ఉంది. దీంతో ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది అని చెప్పేసి టీఎస్ఆర్టీసీ ఎండీ కూడా ఒక పోస్ట్ ట్వీట్ చేశారు. ఎంజీబీఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల సంస్థలు నడుపుతుంది అని చెప్పేసి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపుకు వెళ్లే సర్వీసులు జేబీఎస్ నుంచి నడుస్తున్నాయి. వరంగల్, హన్మకొండ వైపుకు వెళ్లే ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి, సూర్యాపేట, నల్గొండ, విజయవాడ వైపుకు వెళ్లే బస్సులు ఎల్బీ నగర్ నుంచి, మహబూబ్ నగర్, కర్నూలు, బెంగళూరు వైపుకు వెళ్లేవి ఆరంగల్ నుంచి వెళ్తాయి అని చెప్పేసి వాళ్ళకి డీటెయిల్స్గా ఏ మార్గాల ద్వారా వెళ్తాయి అని చెప్పేసి ఒక ట్వీట్ చేయడంతో పాటు మూసీ వరద నీరు చేరిన నేపథ్యంలో ఎంజీఎస్ ప్రయాణికులు ఎవరూ రావద్దు అంటూ విజ్ఞప్తి చేస్తుంది. ఇప్పటికే టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఎవరైనా సరే ఇబ్బంది పడుతున్నా లేదు అని అంటే, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడెక్కడ బస్సెస్ ఆగి ఉన్నాయో తెలియాలి అని అంటే ఆ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళకి నెంబర్స్ని కూడా ఇచ్చారు. అయితే ఇటు కొంత మేరకు ఉధృత అనేది లోపల ఉన్నటువంటి వాటర్తో కంపేర్ చేస్తే బయట
బయట రోడ్డు మీద నిలిచిపోయినటువంటి వాటర్ లెవెల్ అనేది కొంతమేరకు తగ్గుతుండడంతో ఇప్పుడిప్పుడే 2 వీలర్ వాహనాలతో పాటు ఇటు క్యాబ్స్ కావచ్చు ఇవన్నీ వెళ్తున్నాయి. మార్నింగ్ అయితే ఎక్కువగా ఈ ప్రాంతం మొత్తం ఈ వరద నీరు చిక్కుకుపోవడం వల్ల ఎవ్వరూ బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది ఉదయం నుంచి వాళ్ళు ముందుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను సురక్షితంగా బయటికి పంపిస్తున్నారు. చెప్పండి భయ్యా, ఎంతవరకు ఉంది వాటర్? पूछो उसको, पूछो वो बड़े आदमी को पूछो, बोलता है देखो। ఇక్కడ మొత్తం పూర్తిగా జలమయమైపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే పైనుంచి వస్తున్నటువంటి వరద నీరు కారణంగా ఈ ప్రాంతం అంతా నీట మునిగిందనే చెప్పాలి. జంట జలాశయాలు ఎత్తేసిన గేట్ల తర్వాత మూసి పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం మొత్తం కూడా ఇట్లానే నీరు. మనం విజువల్స్లో చూస్తే చాలామంది ఈ బస్ స్టాండ్స్కి రావాలి అంటే క్యాబ్స్ని బుక్ చేయడం, లేకపోతే ఇటు ర్యాపిడో బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళ గమ్యస్థానాలకి వెళ్తున్నారు. కానీ రోజువారీ బస్సుల్లోనే ఇక్కడ వరకు వస్తామని చెప్తారు. ఎక్కడి నుంచి వస్తున్నామమ్మా? ఎక్కడి నుంచి వస్తున్నాం? కుకట్పల్లి. ఇక్కడ వరద నీరు ఉందని తెలియదా? తెలీదు. ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? మాబ్నర్. బస్సెస్ ఉన్నాయా? లేవు. మీరు ఎక్కడికి వెళ్ళాలి? మాబ్నర్ వెళ్ళాలి. బస్సెస్ ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలి. లేదు, ఇక్కడ ఉందంట, ముందు ఉందంట. మహబూబ్ నగర్ ఈ ప్రాంతాలకు వెళ్ళేటువంటి బస్సులు రోజు ఇక్కడ ఈ బస్ స్టాండ్లో ఎక్కుతాము. కానీ ఈరోజు బస్సులు లేకపోవడం వల్ల బయట ఉన్నటువంటి బస్సెస్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ ఏర్పాటు చేసినటువంటి బస్ స్టాపుల్లో నుంచే బస్సుల ద్వారా తమ ఊర్లకు వెళ్తాము. సెలవులు కావడం ఫ్యామిలీతో నగర్ అండి. ఈ బస్సెస్ ఎక్కడున్నాయని చెప్పారు? ఏం తెలియట్లేదు కదా, ఏం చెప్పట్లేదు. ఇట్లా ఉంటుందంటే ఎట్లా అవుతుంది? అంటే వరద నీరు కూడా పెరుగుతూనే ఉంది. అవును. అయితే బస్సెస్ ఎక్కడున్నాయి అనేది అర్థం కాని పరిస్థితి ఉంది. ఒకవైపు గైడ్ చేస్తున్నారు, కానీ అక్కడ వరకు వెళ్ళి ఎక్కాలంటే ఇబ్బందిగానే ఉంది. ఈ వరద ఉధృత పెరుగుతూనే ఉంది అని చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుజాత. రైట్, మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మూసీ నది మహోగ్ర రూపం దాల్చిందని చెప్పాలి. 4 దశాబ్దాలలో కూడా ఈ స్థాయిలో మూసీకి వరద రావడం ఇదే తొలిసారి అని పలువురు చెప్తున్నారు. అయితే చాదర్ ఘాట్ బ్రిడ్జ్ వద్ద సుమారు 10 అడుగుల మేర ఉధృతంగా మూసీ నది ప్రవహిస్తోంది.